క్యాపిటల్ విషయంలో క్లారిటీ రాలేదు. 15,000 కోట్ల రూపాయలు లోనా లేకపోతే ఒకటి, ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పు అనుకోండి, మీరు అనుకున్నట్టే మీరైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి, అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట. నంబర్ 1. రెండోది, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతోటి ఎంత వరకు మేము తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో 1,00,000 కోట్లు తెస్తామో వచ్చే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఎలా తెస్తారో కూడా చూస్తారు. కీలకమైన అంశం ఏంటంటే రైతులకి ఫ్లాట్ డెవలప్ చేసిస్తామని 3 సంవత్సరాలు సిఆర్ఏ చట్టంలో పెట్టారు. 2 ప్రభుత్వాలు మారిపోయినా 3వ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఇప్పటికైనా ఫ్లాట్ డెవలప్ చేసి ఇచ్చే ఉద్దేశం ఉందా? కేవలం సింగిల్ క్లియరెన్స్ టైం పాస్ చేస్తారు. 2 ప్రభుత్వాలు మారలేదు, ఒక ప్రభుత్వమే మారింది. ఈ 2వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు. ఓకే, మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ 1 by 1 యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. 5 సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఏ రోజున పోయి అడిగారా ఆయన్ని? ఆయన్నేం అడగరు, మీతో మాట్లాడే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని రానివ్వరు. మీకు మేము ఇంత చేస్తా ఉంటే నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? యూజీడీ చాలా ఇబ్బంది ఉంది. ఇది 900 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఆ రోజున 500 సెంట్రల్, 400 స్టేట్ మ్యాచింగ్, 500 వాళ్ళు 500 రిలీజ్ చేశారు. 300 కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు. మిగిలిన 150 కోట్లు డైవర్ట్ చేశారు. 400 కోట్లు మ్యాచ్ చేయలేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాం. యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి, ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం. 5 ఏళ్ళు ఈ అయిపోయే లోపు అయితే ఇటు పరిస్థితుల్లో చేస్తాం. 1 year లో చేస్తామా, 2 years లో చేస్తాం అనేది ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలకేషన్ బట్టి చేస్తాం. సరే, ఆ రోజు చెప్దాం అనుకున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక రీజనల్ పోస్ట్ ఆఫీస్ హెడ్ బ్రాంచ్ కడదాం అనుకుంటున్నాం. 50 కోట్ల రూపాయలతోటి అమరావతిలో కట్టబోతా ఉన్నాం. ఒక 2 నెలల్లో శంకుస్థాపన చేస్తా. 80,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్, అదే విధంగా వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతాయి. అది ఒకటి. తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ కింద ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ వరకు రిలీజ్ అయినాయి 2 to 3 lakhs ఎన్నో రిలీజ్ మనకు ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. దాని 10 లక్షల ఇళ్ళు ఊరగా వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తా ఉన్నాం. రోడ్లు, ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏ విధంగా తీసుకురావాలనే పనిలోనే ఉంటాం.